ప్రభుత్వ మహిళా కళాశాల శ్రీకాకుళం నందు డిసెంబర్ 17వ తేదీ మంగళవారం కళాశాలలోని హిస్టరీ మరియు టూరిజం విభాగం వారు, శ్రీకాకుళం జిల్లాలోని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఫస్ట్ ఫ్లైట్ డే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం మన జ్ఞానాన్ని నిరంతరము పెంపొందించుకోవాలని, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అర్థం చేసుకొని తద్వారా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అందుకోసము ఇటువంటి కార్యక్రమాల ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తరువాత ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన సురంగి మోహన్ రావు మాట్లాడుతూ, రైట్ సోదరుల కృషి ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామని, మొదట ఫ్లైట్ ఎగిరిన ప్రాంతమైన నార్త్ కరోలినాలోని కిల్ డెవిల్ హిల్స్ ప్రదేశాన్ని తాను సందర్శించానని, ఒకప్పుడు ఆకాశంలో ఉన్న విమానమును నేడు అందరికీ అందుబాటులోకి వచ్చిందని, త్వరలో భోగాపురంలో విమానాశ్రయం వస్తే మన జిల్లా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుకుల మోహన్ మాట్లాడుతూ, ఈరోజు 121వ విమాన దినోత్సవం అని, ఎగురుతున్న పక్షిని చూసి ప్రేరణ చెంది రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారని అన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తంలో 280 దేశాలలో విమానాలు తిరుగుతున్నాయని, అమెరికాలో ఇంకా ఎక్కువ విమానాలు తిరుగుతున్నాయని అన్నారు. జిల్లా కేంద్ర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో 2026వ సంవత్సరానికి అంతా భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు అవుతుందని అన్నారు. అప్పుడు ఆ చుట్టుపక్కల హోటల్స్, ట్రావెల్ బుకింగ్ కేంద్రాలు మొదలైనవి ఏర్పాటు అవుతాయని, తద్వారా అనేక ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ ఫర్ విమెన్ శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ ఫస్ట్ ఫ్లైట్ డే ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా మధ్యకు మరి గౌరవనీయులు నటుకుల మోహన్ గారు, సూరంగి మోహన్ గారు, తర్వాత మిగతా ఈ ప్రముఖులు వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు గతంలో జరిపినటువంటి ఆవిష్కరణ, దాంట్లో ఉండేటువంటి ప్రగతికి సంబంధించిన ముఖ్య ఉద్దేశాలు విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం జరపడం ద్వారా విద్యార్థుల్లో చాలా చైతన్యం తేవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మరి మన శ్రీకాకుళం జిల్లా నుండి సెంట్రల్ మినిస్టర్ గారైనటువంటి కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఈరోజు మేము మరోసారి గుర్తు చేసుకున్నాం. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాని ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులను అందరినీ ఉద్దేశించి ఆయనకు ఉండేటువంటి కన్సర్న్, వీళ్ళని ఎలాగైనా మన రాబోయే రోజుల్లో మరి యొక్క సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎలాగైనా వీరికి ఉద్యోగ కల్పన జరిపించాలనే ఉద్దేశం ఉందని మరి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల్లో కూడా చాలా ఉత్సాహంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ఫ్యూచర్లో ఈ రంగంలో వాళ్ళు చేరి మన భారత విమాన రంగానికి సేవ చేయాలనే ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేశారు. మరి గొప్ప విషయాలు ఇక్కడ చర్చించడం జరిగింది. ఇది చాలా మంచి విజయవంతంగా జరిగింది.